అది ఆళ్వార్ జిల్లా భావుతా కోయిలాల గ్రామం. అక్కడికి సమీపంలో ఆర్వారి నది ప్రవహించేదంటారు. అపరిచితులు అది వింటే కథ అనుకుంటారు. గ్రామస్తులను అడిగితే ప్రవహించిన జ్ఞాపకంగా నెమరవేసుకుంటారు. పరివాహక ప్రాంతాలను ఆనంద నిలయాలుగా మార్చిన ఆ నదీ గర్భం కాలగర్భంలో కలిసిపోయింది. రాజేంద్రుడి జల సైన్యం తరుణ్ భారత్ సంఘ్ ప్రజలను భాగస్వాములుగా చేసి ఆర్వారి నది పరివాహకంలో దశల వారీగా 375 చెక్ డ్యాంలు నిర్మించింది. సరిగ్గా 10 ఏళ్ల తర్వాత ఎండిపోయిందనుకున్న ఆర్వారి నది పాతాళ గంగమ్మలా పెల్లుబుకింది. శుష్కించిన ఆ జల తరంగిణి ఉబికి ఉబికి ఉరికి ఉరికి పుష్కలంగా ప్రవహించింది. పరివాహక ప్రాంతానికి జలకళ వచ్చింది. ఆర్వారి నీటి గలగలలతో ప్రజల ఆనందం వెల్లివిరిసింది. ఎడారిలో హరితవనం ఆవిష్కారమైంది. జలయజ్ఞ స్ఫూర్తి నింపుకుని అన్ని గ్రామాలు కదిలాయి. పలుగు పారా చేతపట్టాయి. జీవ జలధారల సంరక్షణకు నడుం బిగించాయి. దమ్మిడి ఆదాయం లేని భూముల ధర పెరిగింది. పరివాహక గ్రామాల దశ తిరిగింది. ఆర్వారి అద్భుతాన్ని తిలకించడానికి ప్రిన్స్ చార్లెస్ స్వయంగా విచ్చేశారు. నదీ తీర గ్రామాల ప్రజలు ఆర్వారి సంసద్ పేరిట పాలక మండలిని ఏర్పాటు చేసుకున్నారు. నీటి యాజమాన్యం, పంటల సాగు, సేద్య పద్ధతులపై మార్గదర్శకాలు రూపొందించుకున్నారు. ఆర్వారి నది ఉరవళ్లు పరవళ్లతో హమీర్పూర్లోని ఎండిపోయిన జబ్బార్ సాగరం నిండిపోయింది. అందులో జలప్రాణులు తిరిగి చేరాయి. జలాశయం ఒడ్డున పక్షి సంరక్షణ కేంద్రం సమీపంలోని జల్బూర్ సాగర్ చుట్టూ ఉన్న 12 చదరపు కిలోమీటర్ల పొలాన్ని భైరుదేవ్ లోక్వన్ జీవ్ అభయారణ్యంగా తీర్చిదిద్దారు. పులుల సంతతి అభివృద్ధి చెందింది. లోతట్టు ప్రాంతంలోని చెక్ డ్యాముల పుణ్యంతో బంజరు భూములన్నీ బంగారు పంటలు పండించాయి. రాజేందర్ సింగ్ అందించిన స్ఫూర్తి యావత్ దేశానికి ఆదర్శమైంది. అన్ని ప్రభుత్వాల దృష్టి జల సంరక్షణ వైపు మళ్లింది. ఆయన దేశమంతా పర్యటించి ఆ చైతన్యాన్ని నింపారు. దాంతో సత్ఫలితాలు సిద్ధించాయి. ये जो सरकारी इंजीनियर हैं ये केवल नापतोल करके काम का ध्यान रखें, नापतोल करना, मेजरमेंट करना और पेमेंट करना, उसका हिसाब रखना, मुंशीगिरी करना, मुंशी कहते हैं. ప్రభుత్వ ఇంజనీర్ల బాధ్యతలను నిర్మాణాలు చేపట్టడం, ప్రాజెక్టులు డిజైనింగ్ చేయటం, ఆర్థిక విషయాల అంచనాల వరకే పరిమితం చేయాలి. ప్రాజెక్టులు ఎక్కడ కట్టాలి, ఎక్కడ ఎక్కువ వర్షం పడుతుంది, ఎటు వెళుతుంది, ఏ బావులు నిండుతాయి, ఏవి ఎండిపోతాయి, ఎంతకాలం నీరు నిల్వ ఉంటుంది అనే విషయాలు ప్రజలకు, రైతాంగానికే బాగా తెలుస్తుంది. ఇంజనీర్లు, కాంట్రాక్టర్లకు ఈ విషయాలు తెలియవు. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో వారు నివసించరు కాబట్టి. ఆ ప్రాంతాలపై అవగాహన వారికి ఉండదు. సర్వేలు చేస్తారు, అవి సరిగ్గా ఉండవు. కాబట్టి నీటి సంరక్షణ నిర్మాణాల విషయంలో ప్రభుత్వాలు ప్రజల సూచనలు తీసుకున్నట్లయితే తక్కువ ఖర్చుతో అధిక ఉపయోగం చేకూరేలా చేసుకోవచ్చు. जिससे वो नीचे के कुओं को रिचार्ज कर सके. ఆళ్వార్ జిల్లాలోని శుష్కించిన మరో నది రూపారెల్ పునర్జీవన కథనం రాజేంద్రుని మరో విజయగాథ. అక్కడి సారిస్కా కొండ ప్రాంతంలోని మలాతో లావోస్ గ్రామం నీటి బొట్టు కరువైన కటకటా రాజ్యం. కరువు కాటుకు ఊరంతా వలసపోయింది. గ్రామంలో 2 మహిళలు మిగిలారు. రాజేంద్రుని జల సైన్యం నింపిన స్ఫూర్తితో వారు 4 నెలల పాటు రెక్కలు ముక్కలు చేసుకుని జలాశయంలో పూడిక తీశారు. అంతర్ధానమైందనుకున్న రూపారెల్ నది ఉరవళ్లు తొక్కుతూ ప్రవహించి ఉనికి చాటుకుంది. వేలాది జీవితాల్లో వెలుగు నింపింది. రాజేంద్రుని కీర్తి ప్రతిష్టలు ఖండాంతరాలకు వ్యాపించాయి.